గెలిచిన సంఘాలు రాష్ట్ర ప్రభుత్వం కుమ్మక్కయ్యి కార్మికుల దగ్గర చందాలు వసూలు చేస్తున్నారని ప్రకటనలు ఇస్తున్నారు. ఇది సిగ్గుండాలి. కార్మిక సంఘం అంటే చందా చేయకపోతే కార్మిక సంఘం ఎలా ఉన్నారు? 2015 కార్మిక సంఘం చందాలు చేయలేదు. కేసీఆర్ ఆపేశారు. ₹1 చేయమన్నారు. ఈరోజు ₹50 చేస్తున్నారని ప్రకటనలు ఇస్తున్నారు. మరి మీరు 2012లో గెలిచారు. 2012 నుంచి 2017 వరకు మీరు చందా ఎందుకు వసూలు చేశారు? 2017లో కేసీఆర్ గారు ఎందుకు ఆపారు? 2012 నుంచి 17 వరకు వసూలు చేసిన చందా డబ్బుల్ని మీ సొంతాలకు వాడుకొని మీరు కార్లు కొనుక్కుంటే మీ సంఘంలో ఉన్న ఇతర నాయకులు కేసు వేస్తే మీరు కోర్టుకెళ్ళి జైలుకి వెళ్ళారు. మీరు జైలు పాలయ్యి తన్నుకు చేస్తున్నారు. యూనియన్ పరువు, పార్టీ పరువు పోతుందని కేసీఆర్ గారు తెలివిగా కార్మికానికి చట్టం అవసరం లేదు, ₹1 ఇచ్చుకోవాలని చెప్పాడు. దాని వెనుక రాజకీయ కారణాలు చాలా ఉన్నాయి. ఒకటి, మీరు దొంగ కాబట్టి వసూలు చేసిన డబ్బులు తింటున్నారు, కొట్టాడుకుంటున్నారు. చేయాలంటే ₹1 చందా చేస్తే మిగతా యూనియన్లు చందా చేయలేకపోతే ఆ యూనియన్లు అవుతాయి, యూనియన్లు బదవు, మా ఒక యూనియన్ ఉండొచ్చని ఆయన ఎత్తుగడ వేశాడు. కానీ ఎవరు తొవ్విన గొంతులో వాళ్లే పడతారని చందాలు మీరు చేయక, ఆ సభ్యత్వం చేయకపోవడం వల్ల నిన్న జరిగిన 2024లో జరిగిన ఎన్నికల్లో మీరు మట్టి కలిసి కనీసం ఎన్నికలు కూడా పాల్గొనని పరిస్థితికి వచ్చారు. మీరు దానికి ఆ పాపమే మీకు తగిలింది. మీరు సంపాదించుకొని మీ జేబుల్లో వేసుకున్నారు. కానీ నాయకులు యూనియన్ చందా వసూలు చేసి యూనియన్ అకౌంట్లో పెట్టలేదు, యూనియన్ ఆఫీసుకు కట్టలేదు. 12 సంవత్సరాలు సింగరేణిలో అధికారంలో ఉన్న మీరు ఒక్క ఆఫీస్ అన్నా, ఒక్క యూనియన్ ఆఫీసు ఎక్కడన్నా ఒక డివిజన్లోనే కట్టారా? మీరు ట్రేడ్ యూనియన్ ప్రకారం నడిచారా? ఈరోజు చందా వసూలు చేస్తున్నారని చెబుతున్నారు. చందా వసూలు చేయడం అనేది కార్మిక చట్టంలో ఉన్న భాగం. యూనియన్ ఏ అయినా సరే వాళ్ళ సభ్యుల దగ్గర చందా తీసుకోవాలి. ఆ చందాకి సంబంధించిన రిటర్న్స్ వాళ్ళు ఎవరెవరు సభ్యత్వం ఉన్నారనేది ఏఎల్సీకి, ఆర్ఎల్సీకి సబ్మిట్ చేయాలి. అది విధానం. అది కనీసం ఆ మాత్రం మీద కూడా అవగాహన లేకుండా కేవలం రాజకీయ పేరుకుబడి మీద నడిపించారు. కాబట్టి ఈరోజు మీరు మట్టి కట్టుకొని పోయి కనీసం ఎన్నికల్లో నిలబడే పరిస్థితి కూడా లేకుండా పోయారు. ఈ రోజు వచ్చి మీరు విమర్శిస్తున్నారు. మీరు తెలుసుకోండి, మీరు చట్టాలు తెలుసుకోవాలి. మిర్యాల రాజరెడ్డి గారు మీరు జైలుకెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? కవితక్కకి డబ్బు ఇచ్చారు, కార్లు కొన్నారు. మరి ఎందుకు చేశారు ఆ పరిస్థితి? మీరు అంతర్గతంగా మీకు ఎన్నికలు పెట్టే పరిస్థితి వచ్చి మీ రాష్ట్రంలో ప్రభుత్వం, మీ మినిస్టర్లు ఉన్న సింగరేణిలో మాత్రం ఎన్నికల్లో ఇప్పటికైనా మిర్యాల రాజరెడ్డి గారు కార్మికులు ఆలోచిస్తున్నారు. సురేందర్ రెడ్డి గారు కూడా ఆలోచించండి. ఆయన ఇప్పుడు జనరల్ సెక్రటరీ అనుకుంటా. మరి మీరు 12 సంవత్సరాలు ఇక్కడ ఉన్నారు. మీరు చందా చేయకుండా యూనియన్ ఎట్లా నడిపారు? కార్యక్రమాలు ఎట్లా చేశారు? యూనియన్ కార్యక్రమాలు ఎట్లా చేశారు? మీరు ఏమైనా చేయాలంటే డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? కాబట్టి చందా చేయాలి, కార్మికుల దగ్గర నుంచి వసూలు చేయాలి, యూనియన్ నిస్వార్థంగా పనిచేయాలి. సింగరేణి కార్మిక వర్కర్స్ యూనియన్ 80 సంవత్సరాల నుంచి కార్మికుల చందాల మీదనే యూనియన్ నడుపుతుంది. కార్మికుల చందాలనే యూనియన్ ఆఫీసులు పెట్టింది. కార్మికుల చందాలతోనే యూనియన్ ఆఫీసులో టైపిస్ట్ని పెట్టి యూనియన్ ఆఫీసు నడిపిస్తుంది. మీ కేసీఆర్ గారు చెప్పారు, మా యూనియన్ గెలిస్తే నేను లాయర్లనే పెడతానన్నాడు. ఏది లాయర్లే? మీరు చందాలు చేసి, మీరు చందాలు చేయలా, మీరు మెంబర్షిప్ చేయలా, సభ్యత్వం చేయలా, మీరు చందాలు వసూలు చేసి మీ జేబులు నింపుకున్నారు. అందుకనే ఈరోజు మీ యూనియన్కి ఆ పరిస్థితి వచ్చింది. 12 సంవత్సరాల అధికారంలో ఉన్న యూనియన్ కనీసం ఎన్నికల్లో కూడా నిలబడలేని పరిస్థితి వచ్చిందంటే ఆలోచించుకొని, ఇది కార్మికుల హక్కు, కార్మిక చట్టం, దాని ప్రకారమే మేము చేస్తున్నాం. అందుకనే చందాలు చేస్తున్నాం. కాబట్టి 12 సంవత్సరాల అధికారంలో లేకపోయినా మీకు వ్యతిరేకంగా మీ ప్రభుత్వం చేసిన కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడి ఈ కార్మికుల్ని రక్షించడానికి ఈరోజు సింగరేణిలో మేము గెలిచి కార్మికుల హక్కుల మీద పోరాడుతున్నాం. దయచేసి నాయకులు గమనించాలి, మిగతా యూనియన్ నాయకులు కూడా గమనించాలి. ఒక్కళ్ళని విమర్శించడం కాదు, ఆ చట్టాలు ఏమున్నాయో తెలుసుకోవాలి. ఈరోజు ముఖ్యంగా
సిఐటి వాళ్ళు కూడా రాజరెడ్డి గారు కూడా మాట్లాడుతున్నాడు. మరి మీ సిఐటి ఎట్లా బతుకుతుంది? మీ సిఐటి నాయకులు ఒక్కొక్క డివిజన్కి 4-5 నాయకులు ఓల్డ్ టైమర్స్ ఉంటారు. మరి మీరు చందాలు వసూలు చేయకపోతే కాంట్రాక్టర్ల దగ్గర లంచాలు తీసుకొని నడుపుతున్నారా? మరి ఎట్లా నడుపుతున్నారు ఈ ఓల్డ్ టైమర్లని? మీరు చేస్తున్నారు, మీరు ఎట్లా అడుగుతున్నారు కార్లలో? మరి మీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? మీరు కాంట్రాక్టర్ల దగ్గర వసూలు చేస్తున్నారు. మేము కార్మికుల దగ్గర చందా తీసుకొని యూనియన్ నడిపిస్తున్నాం. మేము మా దగ్గర కార్మికులకు మీ సంగతి ఏందో మా సంగతి ఏందో తెలుసు. ఏదో కొత్తగా వచ్చి కొత్త విషయాలు చెప్తే ఏదో కార్మికులు నమ్ముతారని అనుకోకుండా యూనియన్ చందాలు కార్మికులు ఇవ్వాలి. కార్మికులు నిస్వార్థంగా ఉన్నప్పుడే ఏదో నాయకులు కూడా నిస్వార్థంగా పనిచేస్తారు. రాబోయే రోజుల్లో కార్మిక చందాలతోనే యూనియన్ నడిపిస్తాం, కార్మికుల హక్కుల్ని సాధిస్తామని ఈ సందర్భంగా కార్మికులందరికీ తెలియజేస్తూ మీరందరూ ఈ విషయాలు గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.